హలో హాయ్, నేను మీ విష్ణురెడ్డి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా సంతోషంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఈరోజు నేను చేలో ఉన్నాను. మోటార్ చూపించలేదు కదా ఇందాక. ఇది వచ్చేసరికి నాది 5 horsepower మోటార్, 5 HP, 2.5 డెలివరీ వచ్చేసి ఉంది. అది నా స్టార్టర్ బాక్సు. ఇక్కడ వచ్చేసరికి సర్వీస్ స్తంభం ఉంది, సర్వీస్ వేసుకోవడానికి. దూరంగా పడుతుంది, అది ట్రాన్స్ఫార్మరు. అలాగే మీరు శ్రమను నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని మంచిగా జీవిస్తారని ఆశపడుతున్నాను. నేను కూడా ఉన్నటువంటి ఈ చిన్న పొలంలోనే నేను ప్రస్తుతానికి ఎకరం మాగాడి వేసుకుంటూ ఉన్నాను, సొంత చేను. ఇది వచ్చేసరికి 5వ తరం. ఈ చేను వచ్చేసరికి 5 తరాలు. మందపాటి చినబంగారయ్య గారని మా నాన్నగారు వాళ్ళ తాత, అంటే నాది 4వ తరం, మా పిల్లవాడిది 5వ తరం. మందపాటి చినబంగారయ్య, రేనేటి గోపయ్య అనేటువంటి ఒక ఎలమ వాళ్ళు ఆయనంట. రేనాటి గోపయ్య, మందపాటి చినబంగారయ్య కలిసి ఈ పొలాన్ని ఒక 5 తరాల క్రితం ఈ పొలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి 5 తరాల నాటి ఈ పొలాన్ని నేను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మరి నా పొలాన్ని నేను పోనివ్వకుండా నేను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. నా కుటుంబం కోసం నేను కొద్దిగా శ్రమ పడుతున్నాను బాగానే. అలాగనే మీరందరూ కూడా మంచిగా కుటుంబం కోసం శ్రమించి, బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడి, చివరి దినాల్లో బిడ్డల ద్వారా ఒక మంచిగా ఆదరింపబడాలని, పిల్లల చేతుల్లో, పిల్లల సమక్షంలో మనం ఉండి మంచిగా జీవనాన్ని కొనసాగించాలని నేను మనసారా ఆశపడుతూ ఉన్నాను. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వతహాగా ఉపాధిని ఏర్పాటు చేసుకొని, ఎవరో చేస్తారని, ఎవరో వస్తారని కాకుండా, ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా ఉపాధిని ఏర్పాటు చేసుకొని జీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువతకి దురలవాట్లకి మరి చిన్న వయసులో కాకుండా, కాలేజీ లెవెల్లో మంచిగా స్కూలు దగ్గర నుంచి కాలేజీ వరకు, యూనివర్సిటీ పరిస్థితుల్లో కూడా మంచిగా రాణించి ఉపాధిని ఏర్పాటు చేసుకుని మంచిగా జీవన విధానాన్ని కొనసాగిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. అయిపోయిందా? సరే మురికి దమ్ము ప్రస్తుతానికి ఈ మడి కూడా అయిపోయింది. ఉంటా మరి. ధన్యవాదాలు.